సో కేసీఆర్ మాట్లాడినంత మీకు ఏమనిపించింది? కరెక్టే అనిపిస్తుందండి. అందుకే వచ్చినాం మేము. ప్రభుత్వం మీద విరక్తితోనే ఇక్కడికి వచ్చినాం. మేము యూత్ ప్రెసిడెంట్ కీసర్ మండల్. మేము దాదాపుగా ఎవరు కూడా ఇవ్వలేకుండా కూడా మేము 100 కార్లలో ఇక్కడికి వచ్చినాం అందరం. ఇంకో రాబోయే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నెక్స్ట్ కూడా. రైట్. అంటే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ విధంగా మాట్లాడడం వాస్తవంగా కేసీఆర్ మాట్లాడింది 200% కరెక్టు. ఈ సంవత్సరాల పాలలో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, ఒక వర్కులు లేవు. గ్రామ కేసీఆర్ మాట్లాడిన తర్వాత వచ్చిన రియలైజేషన్ లేకపోతే మీ అంతటి మీకు ముందుగానే వచ్చిన రియలైజేషన్? కేసీఆర్ వల్ల కాదు, మాకు ముందే వచ్చింది. మేము ప్రభుత్వం వచ్చినాక 3 నెలలు 4 నెలల్లో మేము డిసైడ్ చేసుకున్నాము ఈ ప్రభుత్వంలో ఏది డెవలప్మెంట్ కాదని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికి మేము నేను షోరూంలో జాబ్ చేస్తాను. నేను కేసీఆర్ ఉన్నప్పుడు నేను నెలకి 3 నుంచి 4 బండ్లు అమ్ముతుండే. ఇప్పుడు నాకు ఒక బండి అమ్మని కూడా నాకు సోమత లేకుండా అయిపోయింది. ఇంకోటి ఆడ వెహికల్ కూడా ఎవరు కొనడానికి వస్తలేరు. రియల్ ఎస్టేట్ లేదు, ఏమి లేదు. నిజంగానే అంత ఇబ్బంది ఉందా కాంగ్రెస్ పాలన? ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వము. ఉన్న సీఎం వేస్ట్. వాళ్ళకి దేనికి శాత కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పైసల కోసం కొట్టుకుంటారు. ఎవడు సంచులు మార్చుకుంటారు, బ్యాగులు చేతుకు రాగానే నవ్వుతారు. గిసొంటి ఉంటాయి. గీలకు గాని తప్ప ఏం లేదు. వాళ్ళు బతకాలి. మంది ఎటనా చావని, మంది బతికినా చచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఇప్పుడు పెట్టిన రైతు బీమా అనే పథకం ఉంది. ఆ రైతు బీమా పథకం అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతలేదు. దానివల్ల ఏంటంటే ఎనీ డిసీజ్ వల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంటే వాళ్ళకి 5 లక్షలు పంపించేది అప్పుడు కేసీఆర్. ఇప్పుడు ఆ పథకం అనేది కంప్లీట్గా కనిపించట్లేదు. దానివల్ల ఫెయిల్ అయ్యిందని చెప్పొచ్చు గవర్నమెంట్. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం పెట్టడం. అధికారంలో పెట్టిన దగ్గర నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ లేదు, కేసీఆర్ కిట్ లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒక పేదోడు హాస్పిటల్కి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే సంవత్సరాల తరబడిన వచ్చే పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు ₹1,00,000 బంగారం ఇస్తున్నారు, అది లేదు. బోనస్ లేదు, ఏమీ లేదు. వీడి వల్ల ఏమి కాదు, ఏమి జరగదు. వీడు రావటం వల్ల ఏం జరిగిందనంటే మనం నష్టపోయినాం. ప్రజలు ఎందుకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు? వీళ్ళు నమ్మ పలికారు. నీవు రాంగలోనే 4 ఇప్పుడు పెన్షన్లు 2,000 ఇస్తానని 4,000 ఇస్తా అన్నాడు, ఈ లేకపోయాడు. వికలాంగులకి 3,000 ఇచ్చేది 6,000 ఇస్తా అన్నాడు, ఈ లేకపోయాడు. 15,000 అది రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఈ లేకపోయాడు. నీకు రుణమాఫీ ఎట్ ఏ టైంలో ₹2 లక్షలు చేస్తాడు, అది చేయలేకపోయాడు. ఇవన్నీ బోటకపు మాటల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఓటుని వేశారు తప్ప ఇప్పుడు అంత పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు 16 months లో జరిగినటువంటి పాలన గురించి ఒక కామెంట్ ఏం చేస్తారు? అసలు జీరో వీడు చేసింది. ఒక్క బస్సు ఒకటి పెట్టి జనాలు కొట్టుకునేలా చేశాడు తప్ప వీడి వల్ల ఏది కాదు. రెవెన్యూ లేదు ఆల్రెడీ అని చెప్పేసి మీరు వాడు వీడియోని మాట్లాడచ్చు. ఎవరు ఇస్ దట్ రైట్? రైట్. మేము నష్టపోయినాం, కేసులు పెడుతున్నారు కదా, పెట్టుకొని నో ప్రాబ్లం, జైల్లో వేస్తున్నారు కదా, నో ప్రాబ్లం. నా మీద 4 కేసులైనాయి. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, 4 కేసులైనాయి. చింతగాని మండల యూత్ అధ్యక్షుడిగా ఉన్నా, 6 కేసులైనాయి. నేను భయం లేదా? నో ప్రాబ్లం. నేను భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేంత వరకు కొట్లాడతాం, ఎంత దూరమైనా పోతాం. బరాబర్ మా భూములకి రేట్లు లేవు. ఇవాళ మేము నష్టపోయినాం. హైదరాబాదు సింగపూర్లా తలపించే హైదరాబాద్ ఇవాళ జీరో అయిపోయింది. నా వల్ల కాదు, నాకు అప్పులు పుట్టట్లేదు, నాకు ఎవడు ఇవ్వట్లేదు అంటుండు ఒక సీఎం అనే మాట. నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే స్థాయిలో ఎవరున్నా కూడా రెస్పెక్ట్ చేయాలి కదా. వాడు అవును ఇస్తాము. మీరు ఇస్తున్నారా? మీరు మాట్లాడే మాట ఏంటి? ఎరుగొడతాం, తొక్కుతాం, పాతరేస్తాం, తొండలేస్తాం, చెడ్డీలు విడదీస్తాం. ఇదా మీ సీఎంగా ఉన్న ఒక మాట అనే ఇది రెస్పెక్టా? మీరిచ్చే రెస్పెక్టా? రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి. అవతల పెద్ద ఆయన 75 సంవత్సరాలు 10 సంవత్సరాల పాలనలో ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించిండు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడే మాటలేంటి? మీరేం రెస్పెక్ట్ ఇస్తున్నారు? సేమ్ ప్రజలు కూడా అంతే ఇస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ స్పీచ్ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? బరాబర్ నెక్స్ట్ కాబోయే సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ సీఎం అవుతుండు 100%. వీళ్ళు క్లీన్ స్వీప్. మళ్ళీ ఓట్లు అడగటానికి కూడా భయపడేలా ఉంటది నెక్స్ట్ రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మాటలో. ఏదైతే 25 సంవత్సరాల ముందు ఏదైతే దోపిడీలకు గురైన తెలంగాణను కాపాడడానికి ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అదే ఉద్యమం ఈరోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన మా కేసీఆర్ గారు 25 సంవత్సరాల ముందు ఏదైతే దోపిడీ అయిందో దానికి ప్రతీకగా ఆ రోజు కొట్లాడినట్టే సేమ్ ఈ రోజు నుండి అదే కొట్లాట జరుగుతుంది.
గడిచిన 15 నెలలలోనే కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు, కాంగ్రెస్ చేసే పాలన ఎట్లుందో జనాలకు, ప్రజలకు అందరికీ అర్థమైంది. ఏంటంటే 2 జాతీయ పార్టీలు, దేశ రాజకీయ జాతీయ పార్టీలు తెలంగాణను 15 సంవత్సరాలలో 10 సంవత్సరాలు సాధించిన పథకాలన్నీ బొందబెట్టి దోచుకోవడానికే 2 జాతీయ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. దీనికి అరికట్టడానికి ఇలా స్పెషల్గా 25వ సంవత్సరము రజోత్సవ వేడుకల్లోనే కేసీఆర్ గారు మాకు చెప్పిన విధి విధానాలు కొంత మాకు ప్రోత్సాహం ఇచ్చింది. మా కార్యకర్తలకు అందరికీ బూస్ట్ వచ్చేలాగా చేకూర్చింది. ఈ రోజు నుండి ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఏదేమైనా ప్రజల సమస్యల కొరకు మాకిచ్చే పథకాల కొరకు ఏదైతే ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిరో పథకాలు, దానికి అది ఇచ్చుకుంటా వీళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చి అవి ఇచ్చే వరకు కొట్లాడే ధైర్యాన్ని, కొట్లాడే శక్తిని కేసీఆర్ని గెలిపేయాలని ఉన్నది మాకు, అంతే. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు? అంటే చేయలేము, అప్పుడు సుఖోట్ వేయలే మేము. కొందరు వేసారు కానీ మేము వేయలే, వేసేటోళ్ళు వేసారు కానీ మేము 16 నెలల కాలం పాటు ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాదు ఏర్పడతలేదమ్మా మీకు. మేమేమనాలా మీకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది చెప్పొద్దు. మీడియా పరంగా మేము ఎప్పుడు ఏది చెప్పకూడదు, మీ అభిప్రాయం మాత్రమే మేము తెలుసుకోవాలి లేదని చెప్పేసి మేము వస్తున్నాం, మీటింగ్ల కొరకు పోతున్నాం, చేస్తున్నాం, వచ్చినాం. ఎక్కడ హామీలు ఏమైనా అందుతున్నాయా మీకు? మాకేం హామీలు రాలేవు, అసలుగా రాలేవు, హామీలే రాలేవు. ఏమనిపిస్తున్నది? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి సంది మొత్తం బస్ లేడీసే తిరుగుతున్నది. ఏం హామీలు లేవు, ఏం లేవు. రైతు బంధు ఇప్పటిదాకా రాలే, 2 లక్షల రుణమాఫీ రాలే, ఎన్నో హామీలు ఇచ్చిండు. ఏ హామీ కూడా ఇప్పటిదాకా లేదు. 16 నెలలు అయిపోయింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఇక రాడు, ఇంకా ఏమైపోయా కేసీఆర్ సార్ వేస్తాడు ఇక, అంతే. రెడ్డి పాలన ఎట్లుంది మరి? అది మొత్తం దొంగల పాలన, ఏం మతలబే లేదు, అది మొత్తం లాభమే లేదు. వచ్చినప్పుడు 16 నెలల సంది చూస్తున్నాం కదా. రాష్ట్రం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అంటేనే రాష్ట్రం, రాష్ట్రం అంటే తెలంగాణ. స్పీచ్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఈ రోజు చాలా అద్భుతం సార్. మేడం ఇవాళ కాదు మేడం మేము మాట్లాడేది, ఇవాళ కాదు, 2000 సంవత్సరాల పార్టీ పెట్టినప్పుడే కేసీఆర్ పెట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ అంటేనే రాష్ట్రం, రాష్ట్రం అంటే తెలంగాణ. కేసీఆర్ తెలంగాణ మోసం చేసిండు, మాటలు చెప్పే మోసం చేసిండు. మాటలు చెప్పక కాదు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మాటలతో పిట్టల ద్వారా ఏం చేసిండు? ఏం చేయలేడు.